హలో గైస్, వెల్కమ్ టు తేజు వైబ్స్. నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను. అది మా పాప నాకు మమ్మీ సేమియా ఉప్మా కావాలి తినాలనిపిస్తుంది అంటే తనకి సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టము. అందుకని నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. అదే సేమియా ఉప్మాలో కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు అంటే అందులో లేదేంది బాదం పప్పు అంటుంది అనుకోకండి. నేను రెండే స్మాష్ చేసి వేసాను. బాదము, జీడిపప్పు వేసాను. జీడిపప్పు ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నా కదా, నేను ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నా. అది మీకు చూపించలేదు, కాకపోతే ఆనియన్స్ వేసుకోవాలి. ప్లస్ నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే ఇలా ఇది పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. మా పాపకి రవ్వతో చేసిన ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. తనకి సేమియా ఉప్మా అంటేనే ఇష్టం. ఎందుకో తనకి హాస్టల్లో పెడతారు కదా ఉప్మా, పెట్టి పెట్టి తిని ఇంకా తను కూడా అస్సలు ఇష్టపడదు. అందుకే ఇక మమ్మీ నాకు సేమియా ఉప్మా కావాలి అంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం అందులో కొంచెం బగారా పువ్వు, అలాగే కరివేపాకు వేసుకున్నాను. అదే ముందుగా వేసుకుంటే కరివేపాకు అనేది బ్లాక్ అయిపోతుంది. అందుకని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇదే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలంటే మనం సేమియా ఎంత తీసుకుంటామో, ఎంత క్వాంటిటీలో ఉడుకుతుందో అంత క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను సేమియా. అది ఇంకొకటి మర్చిపోయానండి, సేమియాను నేను నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. అది మీకు చూపించలేదు. నెయ్యిలో ఫ్రై చేసుకుని ఇలా చేసుకోవాలి ఉప్మా. ఎందుకంటే నెయ్యిలో వేపుకుంటే మీకు ఇట్లా ముద్ద కాకుండా పొడి పొడిగా అవుతుంది. ఎట్లుంది మమ్మీ?